హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో, ఈ వ్లాగ్ కొంచెం లెంతీగా ఉంటుంది. బట్ యాహ్! మీరు ఎంజాయ్ చేస్తారనమాట. సో, పొద్దున అయితే విహానికి ఆర్డర్ చేసిన టాయ్స్ అన్నీ వచ్చేసింది. సో, అదైతే వాళ్ళ డ్యాడీతో కూర్చొని అన్బాక్స్ చేస్తున్నాడు. అండ్ నేనైతే వ్లాగ్ తర్వాత నైట్ నుంచి అయితే స్టార్ట్ చేశాననమాట. నైట్ అయితే లోచన్ చికెన్ ఫ్రై చేయమన్నాడు. సో, కాబట్టి హాఫ్ కేజీ చికెన్‌కి కావాల్సిన మ్యారినేషన్‌కి చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, పసుపు, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, పెరుగు అండ్ లైమ్ జ్యూస్. సో, ఇదైతే యాడ్ చేసి మ్యారినేషన్‌కి అయితే పెట్టేశాను. సో, ఈ హాఫ్ కేజీ చికెన్‌కి అయితే నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఫైన్‌గా చాప్ చేసుకున్న, 2 గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకు అయితే కొంచెం ఎక్కువగానే తీసుకున్నా. సో, ఇప్పుడైతే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని నేనైతే 3 లవంగాలు, 1 ఇంచ్ పట్ట, ఒకే ఇలాచీ అయితే యాడ్ చేసుకున్నా. సో, ఆ తర్వాత మనం చాప్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వడానికి కొంచెంగా సాల్ట్ అండ్ దానికి కావాల్సిన కారము, ధనియాల పౌడర్, పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. అంటే ఆనియన్స్కి కావాల్సిన కారము దానికి కొంచెం పడితే బాగుంటుంది. సో, అది కూడా యాడ్ చేసుకొని ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో, ఆ తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి. సో, చికెన్ అయితే ఫస్ట్ నేను మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటా. సో, వాటర్ అంతా రిలీజ్ అయినంత వరకు. ఆ తర్వాత ఇంకొంచెం పసుపు, కారము, ధనియాల పౌడరు, పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే, ఎందుకంటే మనము లైమ్ జ్యూస్, పెరుగు యాడ్ చేసినప్పుడు మ్యారినేషన్లో కొంచెం హాఫ్ అన్ అవర్ వరకు మనం మ్యారినేషన్ పెట్టినప్పుడు కొంచెం కారం అనేది తగ్గుతుంది. కాబట్టి ఇంకొకసారి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటా. ఆ తర్వాత కొంచెంగా హాట్ వాటర్ యాడ్ చేసుకొని అండ్ ఇక్కడ చికెన్ మసాలా పౌడర్ ఉండింది, కర్రీ మసాలా. సో, అది కూడా యాడ్ చేసుకొని సో, టోటల్గా అయితే 20 మినిట్స్ వరకు అయితే నేను కుక్ చేసుకున్నాను. సో, ఎస్, ఫైనలీ చికెన్ ఫ్రై అయితే రెడీ. కొంచెం గుజ్జుగానే చేశాను అనమాట, రైస్ కలుపుకొని తినడానికి. క్లీన్ చేస్తాను సరే. కొంచెం అంతే. సో, ఇదైతే మండే మార్నింగ్. సో, డాడ్ అండ్ సన్ అయితే స్నానం చేయకుండా కూర్చొని డ్యాన్స్ ఆడుతూ ఉన్నారు. సో, విహాన్ ఎంత పిలిచినా అసలు రాలేదనమాట. సో, ఇంకా ఆయిల్ మసాజ్ అని చెప్తే కాసేపు అయ్యాకైతే వచ్చాడు. మంచిగా మసాజ్ చేసుకుంటాను చిట్టిరా. చాలు 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 చాలు. ఎక్కువ చేసినావు అనుకో, నువ్వు ఎక్కువ నవ్వినావు అనుకో, అప్పుడు విహానికి తొప్పనొప్పి వస్తుంది. ఓకేనా? మంచిగా ఆయిల్ మసాజ్ చేసుకొని విహాన్ ఈరోజు ఏం బాత్ చేసుకుంటాడు?
సో నేను విహాన్ అయితే రెడీగా ఉన్నామన్నమాట ఇంకా పార్క్ వెళ్ళడానికి. సో మేమైతే 4:00 అంతా స్టార్ట్ అయ్యాము. సో ఎందుకంటే 6 అంటే 5 ఆర్ 5:30, 6 అంటే మనకి కొంచెం డార్క్ అయిపోతది. అండ్ అట్ ద సేమ్ టైమ్ కొంచెం మస్కిటోస్ అంతా చాలా వస్తున్నాయన్నమాట ఇప్పుడు. సో కాబట్టి ఇంకా పార్క్‌కి కొంచెం ఎర్లీగా వెళ్ళి ఎర్లీగా రిటర్న్ అవుదామనేసి ప్లాన్. సో నేనైతే వాకింగ్ చేద్దాము, అట్లా ఆడుకుందాము అనేసి అనుకున్నాను. కానీ అక్కడైతే సడన్‌గా ఇంకేమో ఉన్నాయి ఆడుకోవడానికి. సో అంత క్లీన్‌గా లేదు. బట్ యాహ్! ఇంకా విహాన్ అయితే ఇంకా ఆడుకోవాలన్నాడు కాబట్టి కొంచెం బాగా ఎక్సైటెడ్‌గా ఫీల్ అయినాడు కాబట్టి అయితే కాసేపు ఆడుకున్నాడు. జరుగురా చాలండి చాలా ఈ వాటర్ బోర్డ్ దగ్గర అయితే అసలు వాళ్ళు వద్దన్నారు విహాన్ని, కింద పడిపోతారు వాటర్లో అని. బట్ విహాన్ అయితే వెళ్ళిపోయినాడు అండ్ మంచిగానే ఆడుకున్నాడు. సో అక్కడ ఆడుకున్నాక మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఇక్కడికే వచ్చాడనమాట, ఇక్కడ మళ్ళీ ఆడుకోవాలనేసి. సో ఇక్కడ కాసేపు ఆడుకొని మళ్ళీ అయితే మేము రిటర్న్ వెళ్ళిపోయాము. సో ఎస్, డిన్నర్కి అయితే నేను ఫస్టే అనుకున్నాను అనమాట వెజ్ బిర్యానీ చేయాలనేసి. ఎందుకంటే అంటే వెజ్ బిర్యానీ కాదు, సారీ, స్ప్రౌట్స్ బిర్యానీ చేయాలనేసి. ఎందుకంటే స్ప్రౌట్స్ ఆల్రెడీ చాలా ఎక్కువగా ఉంది. సో అలానే తింటా ఉంటే కొంచెం బోర్ కొట్టేసింది కాబట్టి స్ప్రౌట్స్ బిర్యానీ చేసుకుందాం అనేసి. సో ఫస్ట్ నేను అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని 1.5 ఆనియన్ అంటే మీడియం సైజ్ ఆనియన్ ఒక 1.5 తీసుకున్నాను. అండ్ గ్రీన్ చిల్లీస్ ఒక 3 తీసుకున్నాను. సో ఆ తర్వాత కొంచెంగా గీ కూడా యాడ్ చేసుకున్నా. సో ఇప్పుడైతే ఇంకా ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెంగా కారము, ధనియాల పౌడరు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నా. సో ఇప్పుడు మనం యాడ్ చేసిన మసాలాస్ రా స్మెల్ అంతా వెళ్ళాలన్నమాట. అండ్ ఇప్పుడు వన్స్ ఆ స్మెల్ అంతా వెళ్ళాక ఒక మీడియం సైజ్ టమాటో చాప్ చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. సో బిర్యానీలో ఎప్పుడు కానీ టమాటోస్ ఎక్కువ వేయకండి. ఆనియన్స్ అయినా వేయచ్చు కానీ టమాటోస్ ఎక్కువ వేస్తే అది టమాటో రైస్ లాగా అయిపోతుంది. మ్యాక్సిమం పెద్ద సైజ్ టమాటో అయితే 1 లేకపోతే 1.5 అంతే. సో ఆ తర్వాత పెరుగు, లైమ్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని, సో ఇప్పుడు కొరియాండర్ లీవ్స్, మింట్ లీవ్స్ కూడా చాప్ చేసుకున్నా. సో అది కూడా యాడ్ చేసుకొని అండ్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకుంటా. అండ్ నేనైతే ఈరోజు నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ తీసుకున్నా. దానికైతే 2.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటా. అది కూడా హాట్ వాటర్ ఆల్రెడీ మెజర్మెంట్ తీసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో ఆ హాట్ వాటర్ అయితే యాడ్ చేసుకొని 2 విజిల్ హైలో పెడతాను. అంటే కొంచెం లో ఫ్లేమ్లో ఉండే బర్నర్ ఉంటుంది కదా, దాంతో అయితే 2 విజిల్ హైలో 2 విజిల్ పెట్టుకొని ఇంకొక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఇంకా ఆఫ్ చేసిస్తాను. సో ఎస్, అండ్ విహాన్తో అయితే చాలా కష్టం వీడియో తీయడం కానీ వంట చేయడం కానీ చాలా కష్టం. అంటే ఆడుకుంటాడు కానీ వచ్చి వచ్చి చెక్ చేస్తారనమాట నేను ఉన్నానా లేదా అని. అండ్ తనకి కుకింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను ఏదైనా చేసేటప్పుడు తనే యాడ్ చేయాలంటాడు. బట్ కొంచెం స్టవ్ దగ్గర మాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, తనకు ఆల్రెడీ చెయ్యి అండ్ కాలు దగ్గర కాలింది కాబట్టి కొంచెం భయమే, కొంచెం దూరం పెట్టే చేస్తానన్నమాట. అండ్ మా ఇంట్లో అయితే ఎప్పుడూ డబుల్ కుకింగ్ ఉంటుంది. అంటే నేనైతే మండే, ట్యూస్డే, థర్స్డే, సాటర్డే అయితే నాన్ వెజ్ తినను. సో లోచన్ అయితే సాటర్డే తప్ప మిగతా రోజు తింటారు. సో ఈరోజు అయితే ఆఫ్టర్నూన్ ఎగ్ కర్రీ చేసామన్నమాట. సో దానికైతే ఇప్పుడు చపాతీ చేయమన్నారు. సో ఇప్పుడు మేము ఇది చేసుకున్నాం అండ్ లోచన్కి అయితే చపాతీ కూడా ప్రిపేర్ చేయాలి. సో ఇంట్లోనే కాదు, ఈవెన్ మేము బయటకు రెస్టారెంట్కి వెళ్ళినా కానీ నేను వెజ్ ఫ్రైడ్ రైస్, తను బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే నేను సగం తింటాను అండ్ తను సగం తింటాడనమాట. సో అంతే. సో చాలా వేస్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే ఇంకా లోచన్కి ప్రిపేర్ చేస్తున్నా అండ్ సైడ్ బై సైడ్ బిర్యానీ కూడా అయిపోయింది. అండ్ బిర్యానీ నిజంగా చాలా టేస్టీగా వచ్చిందనమాట. సో అట్లా ఫుడ్ ఎంజాయ్ చేస్తామనేసి అనుకుంటూ ఉన్నానమాట. సో అంతలోపల అయితే విహాన్ వచ్చి ఇంకా సతాయిస్తూ ఉన్నాడు. ఏం తినేది? తినకూడదు. తినేసిన బాగా వద్దురా. ఏం తిను? నువ్వు తిను, నువ్వు తిను. నేను తినను, నేను తిననురా,
నువ్వు తిను నువ్వు తినరా ఆనరా నువ్వు ఆనరా అన్న అయిపోయింది పూర్తి తినేసిన బాగుందా నువ్వు తినరా అండ్ డిన్నర్ చేశాక ఇంకా విహాన్కి అయితే బ్రష్ చేపిస్తున్నా. సో విహాన్ ఎలా అంటే ఒక 3 టైమ్స్ బాగా అడిగి పేస్ట్ అయితే తినేస్తాడు. తినేసాక ఇంకా లాస్ట్లో అయితే ఇస్తాడనమాట. సో అప్పుడైతే బ్రష్ చేపిస్తాను. సో ఎస్, అండ్ ఇప్పుడైతే కొంచెం ఆల్మండ్స్ వాటర్లో నానబెట్టుకుంటాను. అంటే మార్నింగ్ తినడానికైతే ఇప్పుడే ఇంకా నైట్లో నానబెట్టుకుంటాం కదా. సో ఎస్, అండ్ దీంతో అయితే నేను ఇక్కడ ఈ వ్లాగ్లో చికెన్ ఫ్రై అండ్ స్ప్రౌట్స్ బిర్యానీ చేశాను కదా, ఒకసారి ట్రై చేయండి. నిజంగా టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఎస్, ఈ వ్లాగ్ నేను ఇక్కడితో స్టాప్ చేసుకుంటా. అండ్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన వ్లాగ్తో నేను మళ్ళీ చూస్తాను. అంతవరకు బాయ్.